ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి ఎంతో రకాల సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ నేత సామాజికవేత్త కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి శివగంగా ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం 1302 మందికి ఆసరా పెన్షన్ కార్డులు, 66 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 29 మందికి 17 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరను జెడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హనుమంతరావు, ఎంపీపీ కొమ్ము మధు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హనుమంతరావు, ఎంపీపీ కొమ్ము మధు తదితరులు పాల్గొన్నారు. మన అసత్యాల మన చప్పట్లు కొట్టాలా లేదా? మీకు ఇష్టమైన ఓటేయండి, ఇష్టం కాకపోతే ఓటేయమాకండి. కానీ మంచి చేసినటువంటి వాళ్ళు మనము వాళ్ళతో కనీసం వాళ్ళకు మన సాయం చేస్తున్నాం కాబట్టి సహాయం చేసినటువంటి వ్యక్తిని తప్పకుండా మనం గౌరవించుకోవాలి, మన మనసులో పెట్టుకోవాలి, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇది నేను చెప్పడానికి ప్రయత్నం చేసిన, అంతే తప్ప వేరే ఆలోచన లేదు. ఇవాళ మన తెలకపల్లిలో 6 సంవత్సరాల కింద 13 ఎకరాలు 17 ఎకరాలు ఉన్నటువంటి ఆసామికి లక్షాధికారి. 2014 తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణలో ఈ తెలకపల్లిలో ఏ గ్రామానికి వెళ్ళినా 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షల రూపాయల భూముల రేట్లుండే. ఈ తెలకపల్లిలో ఈ రోజు ఎక్కడ పోయి ఏ గ్రామానికి పోయి కొండలు కొన్నా, గుట్టలు కొన్నా 30 నుంచి 40 లక్షల రూపాయల రోడ్డు ఎక్కడ దాకా లేదు. అది ఎందుకయింది, ఎట్లయింది? ఇది ఆలోచన చేయాలి. కొంతమంది అంటారు కేసీఆర్ అంటే భూములు పెరిగినాడు. అరే గాడిది, కేసీఆర్ అంటే భూములు పెరగలే. కేసీఆర్ చేసినటువంటి మంచి పనుల వల్ల భూముల ధరలు పెరిగినాయి. ఇది నేను చెప్పుకోవాల్సింది. ఆంధ్రలో 5 సంవత్సరాల కింద ఆంధ్రలో ₹1,00,00,000 ఎక్కడ దొరికేది కాదు. ఆంధ్రలో ₹1,00,00,000 పెట్టినా ఎక్కడ పొలం దొరికేది కాదు. ఇలా ఆంధ్రలో 10 లక్షలు పెడితే ఎక్కడ దొరుకుతున్నాయి. మరి ఎందుకు తగ్గినాయి? దేని వల్ల తగ్గినాయి? మరి తెలంగాణలో పెరిగిన ఎట్లా, ఆంధ్రలో తగ్గిన ఎట్లా? ఒకసారి ఆలోచన పెట్టాలి. ఎందుకు పెరిగినాయంటే తెలంగాణలో రైతాంగానికి రైతు బంధు ఇవ్వడం వల్ల, కరెంట్ ఇవ్వడం వల్ల, నీళ్లు ఇవ్వడం వల్ల, పంట కొనడం వల్ల ధరలు పెరిగినాయి. అంతవరకు లాభం పెరిగేది కాదు. ఏ ఊరికి పోయినా ఇనుప కడ్డీలతో ఫినిషింగ్ చేసుకుంటారు. ఎక్కడ పోయినా పొలం కొంటున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి, ఆంధ్ర నుంచి వచ్చి ఇలా మా తెలకపల్లిలో పొలాలు కొంటున్నారు. ఎంత పోయిందంటే 40 లక్షలు, 50 లక్షల రూపాయలు ధర పలుకుతుంది. ఎందుకు చెప్తున్నా గతంలో 10 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామి హైదరాబాద్ లో వాజ్పేయిగా పనిచేసిన మాట వాస్తవం కాదా? వాస్తవం కాదా? నేను చెప్తున్నాను తప్ప. కరెంట్ అయితే సపోర్ట్ కొట్టాలి, లేకపోతే కొట్టమండి. ఇలా 3 ఎకరాలు ఉన్నటువంటి భూమి 35 లక్షల రూపాయల పొలం అయితే కోటీశ్వరుడు అయ్యిండు. గతంలో 10 ఎకరాలున్నా, 15 ఎకరాలున్నా హైదరాబాద్ లో, ఆంధ్రలో అపార్ట్మెంట్ కాదా వాజ్పేయికి చేసిన వాస్తవం కాదా? అంటే గురించి చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ పాలమూరు వాడు ఎక్కడ పోయినా అడ్డ మీద వ్యవస్థ పెడుతుండే. ఎవరు మీరంటే పాలమూరు అంటుండే, ఏ ఊరు మీరంటే నాగర్ కర్నూలు అంటుండే, ఏ ఊరు మీరంటే తెలకపల్లి అంటుండే. వీళ్ళు ఎవడు నాగర్ కర్నూలు అంటారే.